అమ్మయ్యా మొత్తానికైతే ఓ టెన్షన్ తీరింది. కేపీఎస్ఆ ఓపీఎస్ఆ ఓపీఎస్ఆ కేపీఎస్ఆ అని చిన్నగా టెన్షన్ వల్లే ముచ్చటగా 3 రోజుల తర్వాత కేపీఎస్ఏ అని తేలింది. ఏంది మీకు ఇంకా అర్థం కాలేదా? అమ్మ భక్తుని మీద చిన్నమ్మ భక్తుడే గెలిచిండు. పన్నీర్ సెల్వం సారు ఫుల్ టైం సీఎం అయిదాం అనుకుంటే ఏకంగా మాజీ సీఎంఏ అయిండు. పళనిసామి తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి ఇప్పుడు. మరి ఆ కార్యం ఎట్లా నడిచిందో చూద్దామా? చలో మద్రాస్. எடப்பாடி கே பழனிசாமி என்னும் நான் பழனிசாமி என்னும் நான் சட்டப்படி அமைக்கப்பட்ட ఈ తీర్ల తమిళనాడు కొత్త సీఎంగా పళనిసామి ప్రమాణ స్వీకారం చేసిండు. అటెంక ఓ 30 మంది మంత్రులుగా ప్రమాణం చేపించిండు గవర్నర్ విద్యాసాగర్ రావు సార్. ఆఖర్లా అమ్మకు అమర్ రహే చెప్పి చిన్నమ్మకు చేయగొట్టిర్రు. కానీ నషీబ్ అంటే పళనిసామి సార్దే. చిన్నమ్మ సెల్వమయ్య సీఎం కుర్చీ కోసం ఫైటింగ్ చేస్తా అంటే నడిమిట్ల సామచ్చి కూసుండు. అమ్మ చిన్నమ్మ పన్నీర్ ఉన్నాక నేను ముఖ్యమంత్రిని అయితా అని కలల కూడా అనుకోకుండొచ్చు. శశికళమ్మ జైలుకోవుడే ఈ సామికి కలిసొచ్చింది. అమ్మ జైలుకు పోయినప్పుడమ్మ కూడా గీసారిని నమ్మి సీఎం కుర్చీనిచ్చిపోయింది. ఇక చిన్నమ్మ దాచిపెట్టిన ఎమ్మెల్యేలు ఇవాళ రిసార్ట్లకు వెళ్ళి బయటకు వచ్చిర్రు. తిట్టుకుంటా శాపనార్థాలు పెట్టుకుంటా కొందరైతే ఊంచుకుంటా ఘన స్వాగతం పలికిండ్రు పబ్లిక్.